వెల్కమ్ టు బీబీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం సంక్రాంతి పండగ పర్వదినాన ఈరోజు మనం ఖమ్మం జిల్లాకి రావడం జరిగింది. యాక్చువల్ ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఒక డైనమిక్ వ్యక్తి అని చెప్పేసి అనుకోవచ్చు. నిజంగా వృత్తిపరంగా యాజ్ ఏ అడ్వకేట్గా 44 ఇయర్స్ ఇండస్ట్రీ, నిజంగా చాలా సీనియర్ మోస్ట్ అడ్వకేట్, అలాగే పొలిటికల్ పరంగా చాలా సీనియర్ మోస్ట్ లీడర్, రోటరీ ఇంటర్నేషనల్ పాస్ట్ గవర్నర్గా, అంటే ఇన్ని హోదాలో వారు ఏదైతే చేస్తూ ఉన్నారో జనరల్గా అయితే. సో మనతోని మల్లాది వాసుదేవ్ గారు మనతోనే ఉన్నారు. ఇక్కడ పండగ సందర్భంగా ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు, ఎందుకంటే ఇక్కడ బీజేపీ పార్టీ సీనియర్ లీడర్గా ఉన్నారు ప్రజెంట్ వారు ఖమ్మం జిల్లాకి. యాజ్ ఏ బీజేపీ పార్టీ సీనియర్ లీడర్గా ప్రజెంట్ రామ మందిరాన్ని ఏదైతే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందో, ఈ రామ మందిరం పైన కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతా ఉంది. ఎందుకని భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతా ఉన్నాయి, వీటిపైన ఎట్లాంటి క్లారిఫికేషన్ ఇవ్వబోతున్నారు, అలాగే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి 6 గ్యారంటీస్, వీటిపైన మల్లాది వాసుదేవ్ గారి వర్షన్ ఏ రకంగా ఉండబోతాయని కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం అండి. ముఖ్యంగా వరంగల్ నుంచి ఇక్కడి దాకా నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినటువంటి బీవీఆర్ టీవీ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు. అలాగే తెలంగాణ ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభదినాన నా శుభాకాంక్షలు. ఓకే సార్, మీది యాజ్ ఏ అడ్వకేట్గా 44 ఇయర్స్ ఇండస్ట్రీ, చాలా గొప్ప జర్నీ అది. నేను ఇప్పటిదాకా ఇంటర్వ్యూలు చేసినటువంటి వ్యక్తులలో మీరు చాలా సీనియర్ మోస్ట్. నేను ఇప్పటిదాకా 40 ఇయర్స్ వరకు మాత్రమే, అంటే 40 ఇయర్స్ సీనియారిటీ ఉన్నటువంటి అడ్వకేట్స్ మాత్రమే ఇంటర్వ్యూ చేయగలిగిన మీరు ఫర్ ద ఫస్ట్ టైం 44 ఇయర్స్ ఇండస్ట్రీ మీది. హౌ ఇస్ యువర్ ఫీలింగ్? చాలా సంతోషంగా ఉందండి, జర్నీ చాలా సంతోషంగా ఉంది. వృత్తిపరంగా చాలా సంతృప్తినిచ్చేటువంటి కేసులు చేశాం. నా వృత్తిలో నేను 44 ఏళ్ళు నిబద్ధతతోటి నిజాయితీతోటి పనిచేశాను అనే తృప్తి నాకు నా క్లయింట్స్కి ఇవ్వగలిగాను. అలాగే పనిచేసిన న్యాయమూర్తుల దగ్గర కూడా నేను మంచి పేరు సంపాదించగలిగాను. తృప్తిగా ఉంది. ఓకే సార్, యాక్చువల్లీ మీ బాల్యం ఎడ్యుకేషన్ మొత్తం ఎక్కడ గడిచింది? మీరు పర్టికులర్గా ఈ అడ్వకేట్ అనే వృత్తిని ఎందుకని ఎంచుకున్నారు? థ్యాంక్ యూ. నేను యాక్చువల్లీ ఖమ్మంలోనే పుట్టాను. మా అమ్మగారు ఊరు ఖమ్మంలోనే పుట్టాను. ఇక్కడే బీకామ్ చదివాను. ఎంకామ్ ఎల్ఎల్బి నేను నాగపూర్లో చేశాను. తర్వాత ఎల్ఎల్ఎం కాకతీయలో చేశాను. 79లో నేను అడ్వకేట్గా ఎన్రోల్ అయినాను. చిన్నతనం నుంచి 10th క్లాస్ నుంచి నా యొక్క మనస్తత్వం ఏంటంటే నేను అడ్వకేట్ అవుదామని అనుకున్నాను. అడ్వకేట్నే అయినాను. కాలేజ్ కాంపౌండ్ నుంచి కోర్టు కాంపౌండ్లోకి అడుగుపెట్టాను. ఎక్కడ కూడా ఉద్యోగానికి అప్లై చేయలేదు. సో అడ్వకేట్ని అవుదాం అనుకున్నాను, అడ్వకేట్ని అయినాను. న్యాయవాదిగానే ఉన్నాను నేను ఇప్పటిదాకా కూడా. అది నేను మా అమ్మగారి పేరు మల్లాది ప్రభావతమ్మ గారు, మా నాన్నగారు మల్లాది విశ్వనాథన్ గారు. మా నాన్నగారి భద్రాచలం యాక్చువల్లీ, అక్కడ మాకు ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ. నాన్నగారు చిన్నతనంలోనే పోవడం వల్ల నేను ఇక్కడ అమ్మమ్మ గారింటి పెరిగాను, ఇక్కడ చదువుకున్నాను. ఇక వృత్తిలో ఇక్కడే సెటిల్ అయినాను. ఓకే, మీరు బీజేపీ పార్టీ కన్నా ముందు ఆర్ఎస్ఎస్లో క్రియాశీలక మెంబర్గా, ప్రెసిడెంట్గా కొనసాగిల్లు, తర్వాత సంఘ్లో పనిచేసిళ్ళు, బీజేపీలో ప్రెసిడెంట్ ఉన్నటువంటి పరిస్థితి, అది కూడా సీనియర్ లీడర్గా ఖమ్మం జిల్లాకి. యాక్చువల్లీ మీ ప్రస్థానం గురించి చెప్పండి సార్. పొలిటికల్ ప్రస్థానం అన్ను యాక్చువల్లీ సామాజిక ప్రస్థానం ఏంటంటే, నేను 1969లో 10th క్లాస్ అప్పుడు నన్ను సంఘాలో నేను చేరటం జరిగింది. సంఘ సంయోజకుగా ఉన్నాను 69 నుంచి. 71, 72లో ఏబీవీపీకి టౌన్ సెక్రటరీగా ఉన్నాను. ఆ తర్వాత టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అదే టైంలో నేను బీకామ్లో ఏబీవీపీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు విశాఖపట్నం నుంచి, అటు చంద్రసేన రెడ్డి గారు హైదరాబాద్లో కూడా వారు ఏబీపీలో పనిచేస్తుండేవారు. మేమంతా ఒక రకంగా చెప్పాలంటే కాంటెంపరీస్గా ఉన్నాము. ఏజ్లో నాకంటే పెద్దవారు వారు, కానీ మేమంతా కూడా కాంటెంపరీగా పనిచేసాము. ఏబీపీలో పనిచేసిన తర్వాత నేను బీకామ్ అయ్యంగానే ఎంకామ్ ఎల్ఎల్బీకి నాగపూర్ వెళ్ళాను. అప్పుడు ఎమర్జెన్సీ రోజులు కాబట్టి స్తబ్దుగా ఉండేవాళ్ళం. మేము వెనకాలం బ్యాక్గ్రౌండ్లో పనిచేసేవాళ్ళం. ఆ తర్వాత నాగపూర్లో ఎంకామ్ ఎల్ఎల్బీ చేసి నేను 79లో ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు 79 నుంచి నేను 89 దాకా కూడా నేను భారతీయ మజ్దూర్ సంఘ్, బిఎంఎస్ అంటాం, దాని స్టేట్ ప్రెసిడెంట్, మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గాను, స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను నేను. ఆ తర్వాత 89లో నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అడిషనల్ కోర్టుకి అపాయింట్ అయినప్పుడు పొలిటికల్ ఎఫిలియేషన్ ఉండకూడదు కాబట్టి దాన్ని రిజైన్ చేశాను నేను. 89 నుంచి 95 దాకా కూడా నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నాను నేను. అట్లా 84లో నేను స్టేట్ బార్, మన జిల్లా బార్ అసోసియేషన్కి సెక్రటరీగా కూడా ఎన్నికైనాను. 89లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయినప్పుడు రిజైన్ చేసి ప్రాసిక్యూటర్గా పనిచేశాను. 95 దాకా పనిచేశాను. 95 నుంచి 96 నుంచి నేను బీజేపీకి అనుబంధంగా ఉన్నాను. 2004 and 5లో నేను బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ కూడా చేశాను నేను. ఆ తర్వాత నేను రోటరీలో మెంబర్గా 95లో చేరాను. రోటరీలో చేరిన తర్వాత రోటరీలో అన్ని పదవులు చేసిన తర్వాత జిల్లా గవర్నర్గా, రోటరీ జిల్లా గవర్నర్గా 2014-15లో నేను గవర్నర్గా కూడా పనిచేశాను. 15 తర్వాత 16 నుంచి నేను
ఇక్కడ మన రోటరీ సంస్థ ఉంది మాకు, రోటరీ ట్రస్ట్ ఉంది ఇక్కడ సంస్థ, ప్రైవేట్ ట్రస్ట్. దానికి నేను చైర్మన్గా ఉన్నాను అప్పటి నుంచి కూడా ఇప్పటికి. ఓకే సార్, యాజ్ ఏ పొలిటికల్ లీడర్గా చెప్పండి, ప్రజెంట్ మీ పార్టీ బీజేపీ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏదైతే రామ మందిర నిర్మాణం. ఈ నెల 22న చాలా అట్టహాసంగా దాన్ని ప్రారంభించబోతున్నారు. అది మీకు చాలా బాగా తెలుసు దాని గురించి. కానీ దానిపైన భిన్న అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది. దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వండి. భిన్నాభిప్రాయాలన్నీ కూడా పొలిటికలీ మోటివేటెడ్ భిన్నాభిప్రాయం. దీంట్లో భిన్నాభిప్రాయం ఉండాల్సిన అవసరమే లేదు. రాముడు అందరి వాడని అందరూ అంటారు. రాముడు అందరి వాడు, రాముడు అందరికి కావాలి, రామజన్మభూమి కూడా అందరికి కావాలి. అయితే దానికి కారణం ఏంటంటే వాళ్ళ ఆలోచన పరిధి. ఇప్పుడు రాముల వారు ఎక్కడ పుట్టాడు ప్రూఫ్ చూపించండి అని కోర్టులో కాంగ్రెస్ ఛాలెంజ్ చేసింది. కపిల్ సిబాల్ లాంటి వాళ్ళంతా కూడా ఛాలెంజ్ చేశారు. మరి రాముడు ఎక్కడ పుట్టాడు అన్న వాళ్ళకి ఇంకా రాముడు అయోధ్యలో పుట్టాడని ఎట్లా కనిపించేస్తాం? చేయలేము వాళ్ళకి. మరి రాముడు పుట్టిన తర్వాత రాముడికి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన దాకా ఆగారు. ఎవరు కూడా దాన్ని కన్స్ట్రక్షన్ చేయలేదు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే కన్స్ట్రక్షన్, వారి యొక్క సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగానే కన్స్ట్రక్షన్ మొదలైంది. ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్పాలంటే రామజన్మభూమి ట్రస్ట్ మాత్రమే కన్స్ట్రక్ట్ చేస్తోంది. ఇందులో గవర్నమెంట్ సంబంధం ఏమీ లేదు. గవర్నమెంట్ వాళ్ళకు ₹1 మాత్రమే ఇచ్చింది, ₹1 డొనేషన్ కింద. ప్రతిమా డొనేషన్ అంతా కూడా ప్రజలే ఇచ్చారు, భక్తులే ఇచ్చారు ప్రపంచవ్యాప్తంగా. సో ప్రపంచవ్యాప్తంగా భక్తుల యొక్క అభిష్టం మేరకు, కోరిక మేరకు ఒక టెంపుల్ కట్టుకొని అక్కడ టెంపుల్ని వారు ప్రారంభించబోతే దాంట్లో భిన్నాభిప్రాయాలు ఎందుకు ఉండాలి? యాక్చువల్ ఉండడానికి వీల్లేదు. వాళ్ళ యొక్క ఆలోచన పరిధి తప్పితే ఇంకేం లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు, లేదా ఇంకా వేరే సిపిఎం వారు ఉన్నారు. వాళ్ళు టోపీ పెట్టుకొని నమాజ్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు మసీదుకి వెళ్తారు. రాహుల్ గాంధీ గారు అయితే బాబర్ ఎక్కడైతే సమాధి చేయబడ్డాడో ఆఫ్ఘనిస్తాన్ అక్కడికి వెళ్ళి వచ్చాడు ఆయన. బాబర్ ఎవరైతే కొలగొట్టారో మసీదుని, వారి సమాధి దగ్గరికి వెళ్ళి వచ్చిన రాహుల్ గాంధీ గారి దగ్గరికి ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ దగ్గర రావడానికి అభ్యంతరం ఉంటుంది. అంటే ఉద్దేశం ఏంటంటే వాళ్ళు పొలిటికల్గా ఎపీజ్మెంట్ పాలిటిక్స్, కొంతమంది సంతృప్తిపరచడం కోసం మాత్రమే మాట్లాడుతున్నారు, కానీ ఇది నిజం కాదు. ఓకే, ఈ రామ మందిరానికి అయ్యేటువంటి ఖర్చు 1800 కోట్లు, అక్షరాల 1800 కోట్లు. సార్, ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి రామ మందిరాన్ని నిర్మించే బదులు ఒక పెద్ద హాస్పిటల్ని నిర్మించుంటే ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉండే అని చెప్పేసి కొంత టాక్ కూడా వచ్చింది. అది మీరు కూడా చూసిల్లు. దీనిపైన క్లారిటీ ఇవ్వండి. మరి మీరు ఈ మాటని అక్కడ 5 కిలోమీటర్ల దూరంలో మసీదు కడుతున్నారు, పెద్ద మసీదు, ప్రపంచంలో పెద్ద మసీదు. అక్కడ అనరి అక్కడే హాస్పిటల్ కట్టచ్చుగా అనరి. అక్కడ మసీదు కట్టాలి, ఇక్కడ రామమందిరం కట్టాలి, రెండు కరెక్టే కదా. ఇప్పుడు బెత్లెహేంలో యేసుక్రీస్తు జన్మస్థలం ఉందండి, మరి అక్కడ పెద్ద హాస్పిటల్ కట్టచ్చుగా మనం. అట్లా ఉండదు. అక్కడ దానికి స్థానికంగా దానికి ఒక ప్రాధాన్యత ఉంది. బెత్లెహేంలో యేసుక్రీస్తు సంబంధించిందే ఉండాలి, అయోధ్యలో రాముల వారే ఉండాలి. అంతేగాని మీరు కట్టట్లేదా? మొత్తం కొన్ని వందల ప్రభుత్వ ఆసుపత్రులు, మన ఆసుపత్రులు కట్టారు బీజేపీ వాళ్ళు. కొన్ని వేల కిలోమీటర్ రోడ్లు వేశారు, కొన్ని 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 ఎన్నో ఉపయోగపడే పనులు చేశారు. చేయలేదంటలేదు, చేస్తూనే డెవలప్మెంట్తో పాటుగా ఆధ్యాత్మికతను కూడా గుర్తించాలి. అంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే హిందువులను గుర్తించడం మానేశారు. సెక్యులర్ అనే పదానికి విపరీత అర్థం ఇస్తున్నారు. సెక్యులర్ అంటే ఏ మతాన్ని, అన్ని మతాల్ని సరిగా చూడటం. అంటే ఒక మతాన్ని సరిగా చూస్తూ రెండో మతాన్ని కించపరచడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఓకే, కానీ ఇదంతా ఎలక్షన్ స్టంట్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కొట్టిపడేస్తుంది మిమ్మల్ని. ఏం చెప్తారు? ఇప్పుడు రాబోయే పార్లమెంటరీ ఎలక్షన్ కోసం ఏదంటగా ఇదంతా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాదన. కాంగ్రెస్ పార్టీ కాదంటుంది, అదే స్టెంటు, అది ఎలక్షన్ స్టెంట్ కాదా? మీరు ఒకళ్ళని చూజ్ చేసుకున్నారు, ఒక వర్గాన్ని మీరు చూజ్ చేసుకుంటున్నారు, మెజారిటీ వర్గాన్ని చూజ్ చేసుకోవట్లేదు, మెజారిటీ వర్గాన్ని మీరు గుర్తించట్లేదు, వారిని గౌరవించట్లేదు. 80% పైగా ఉన్నట్టు హిందువుల్ని గౌరవించకుండా మీరు కొద్దిమంది సంతృప్తి కోసం అని మీరు, ఇందులో ముస్లిమ్స్ కూడా చాలామంది టెంపుల్ కట్టడం వారికి వ్యతిరేకత కాదు, క్రిస్టియన్స్ కూడా వ్యతిరేకత, మైనారిటీ వారికి చాలామందికి కాదు, కొద్దిమంది రాజకీయ నాయకులకే వ్యతిరేకంగా ఉంది ఇది. కాబట్టి వాళ్ళకి ఇట్లే కనబడుతుంది అది. ఓకే సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఒక నినాదాన్ని ముందు పెట్టుకొని వచ్చిందో 6 గ్యారంటీస్, ఈ 6 గ్యారంటీస్ పైన మీ ఒపీనియన్ ఏంటిది ఒక సీనియర్ లీడర్గా? 6 గ్యారంటీ మీద మనం ఇప్పుడే ఒపీనియన్ ఇవ్వడం అనేది చాలా తొందరపాటు చర్య. వారు ఒక ప్రజలకు పనికి వచ్చేటువంటి 6 గ్యారంటీలు ఇట్లా మేము ఇస్తాము అని, పేద ప్రజలు పనికి వచ్చేటువంటి 6 గ్యారంటీలు వాళ్ళు డిక్లేర్ చేశారు. వాళ్ళకు కొంచెం మనం టైం ఇవ్వాలి. ఓ 6 days 6 months 7 months టైం ఇచ్చి వాళ్ళు సరిగ్గా సక్రమంగా చేయకపోతే మనం దాన్ని దారి చూపించేటట్టు మాట్లాడాలి, విమర్శించాలి, కానీ సద్విమర్శ కాదు. ఇప్పటికే మనం దాన్ని తొందరపడి వాళ్ళు కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశం. వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి. అయితే ఒక మాట మాత్రం నిజం, ఈ 6 గ్యారంటీస్ అమలుపరచడం మాత్రం సాధ్యమయ్యే విషయం కాదు. చాలా 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 కష్టపడాలి.
వాళ్ళ క్రమశిక్షణ, ఆర్థిక క్రమశిక్షణ చాలా ఉండాలి దీంట్లో. ఎందుకంటే ప్రభుత్వంలో చాలా అప్పులు అయిపోయినాయి ఇప్పుడు. ఆ అప్పుల భారంతో ప్రభుత్వం బాధపడుతుంది. ఈ అప్పుల భారాన్ని అధిగమించి 6 గ్యారంటీలు కూడా ఇవ్వాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్‌లో చాలా 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 పని చేయాల్సి ఉంటుంది వాళ్ళు. నాకు తెలిసినంత వరకు వాళ్ళు అనుభవజ్ఞులైనటువంటి మంత్రులే ఉన్నారంతా కూడా. వాళ్ళు ఎలా చేస్తారనేది మనం ఒక 6 నెలలు గమనించిన తర్వాత, 3 నెలలు గమనించిన తర్వాత మాట్లాడాలి గానీ, ఇప్పుడే మాటడం అనేది తొందరపాటు చర్య అని నా ఉద్దేశం. యాహ్! ఓకే. సార్ ఇప్పటిదాకా అంటే మీ బీజేపీ గురించే మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఖమ్మం వరకు. మీ బీజేపీ అభ్యర్థి ఖమ్మం నియోజకవర్గం కావచ్చు, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కావచ్చు ఒక్కసారి కూడా గెలవలేదు. దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు మీకు తెలిసినంత వరకు? యాక్చువల్లీ ఓట్ బ్యాంక్ కూడా అంతగా పెరిగిందని కూడా మనం చెప్పుకోనికి లేదు. ఏం చెప్తారు? కరెక్ట్. బీజేపీ అభ్యర్థి ఎవరు ఇంతవరకు గెలవలేదు ఇక్కడ. కరెక్ట్ అది. అందులో అనుమానం లేదు. గెలవకపోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు బీజేపీ అనేది ఒక నేషనల్ పార్టీ. ఈ లోకల్ పాలిటిక్స్ వచ్చేవరకు ఏమైతే తేడాలు వస్తాయండి. లోకల్ ముద్ద అంటే లోకల్ సమస్యలు మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తారు కానీ ప్రజలు నేషనల్ సమస్యలుగా చూడరు దాన్ని. కాబట్టి ఆ పరిస్థితుల్లో లోకల్ సమస్యల్ని మేము సరిగ్గా పరిష్కరించలేకపోయినామేమో, లోకల్ సమస్యలు మేము సరిగ్గా మీట్ అవ్వలేకపోయినామేమో, మమ్మల్ని మేమే ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఆత్మవిమర్శ చేసుకొని లోకల్ సమస్యల్ని మీట్ అయ్యే విధంగా మనం ముందుకెళ్తేనే ఒక మంచి క్యాండిడేట్ని మనం తీసుకురాగలుగుతాం ఇక్కడ. యాహ్! ఓకే. రోటరీ ఇంటర్నేషనల్ పాస్ట్ గవర్నర్‌గా మీరున్నారు. మీకు ఒక గుర్తింపు కూడా ఉంది. అంటే సోషల్ సర్వీస్‌లో మీరు ముందంజలో ఉంటారని చెప్పేసి. యాక్చువల్లీ రోటరీ క్లబ్‌కి మీకున్నటువంటి రిలేషన్ గురించి ఏం చెప్తారు? నేను రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మంలో 1990లో జాయిన్ అయినాను. ఆ తర్వాత 2000, 2001లో నేను ప్రెసిడెంట్‌గా ఉన్నాను ఖమ్మం క్లబ్‌కి. ఆ తర్వాత అసిస్టెంట్ గవర్నర్‌గా ఉన్నాను. తర్వాత టీమ్ లీడర్‌గా యూఎస్ వెళ్ళాను. రోటరీ టీమ్ లీడర్‌గా 2006లో టీమ్ లీడర్‌గా వెళ్ళాను. తర్వాత 2014లో గవర్నర్ అయినాను. దాంట్లో డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినాను 14, 15లో. 16 నుంచి రోటరీ సంస్థకి ఇక్కడ ట్రస్ట్ చైర్మన్‌గా ఉన్నాను. మేము ఇంతవరకు సుమారు 11,000 మంది కాళ్ళు లేని వాళ్ళకి ఆర్టిఫిషియల్ లింబ్స్ ఇచ్చాం. సుమారు ₹1,50,00,000 దాకా మేము ఖర్చు పెట్టి ఆ ఆర్టిఫిషియల్ లింబ్స్ చేయగలిగాం. 14,000 బెంచ్లు నా టర్మ్‌లో 14, 15 గవర్నర్‌గా నేను సుమారు 14,000 బెంచ్‌ల్ని మేము ఆంధ్రప్రదేశ్‌లో చుట్టూ గవర్నమెంట్ స్కూల్స్‌కి స్కూల్ డేస్‌లు ఇచ్చాం చదువుకునే స్టూడెంట్స్‌కి. ఇలా చాలా 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 సర్వీస్ కార్యక్రమాలు చేశాం. అది చెప్పుకోకపోతే చాలా పెద్ద లిస్ట్ అవుతుంది. ఇలా చాలా సర్వీస్ చేశాము. సర్వీస్ చేస్తూ ఇప్పటికి కూడా మేము ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్ మాది ఉంది ఖమ్మంలో. మేము ప్రతిరోజు ఒక కాలు లేని ఒక దివ్యాంగుడికి మేము ఒక కాలు ఇస్తున్నాం అక్కడ తప్పనిసరిగా. యాహ్! ఓకే. సార్ మీ 44 ఇండస్ట్రీ యాజ్ ఎ అడ్వకేట్‌గా మీరు ఇప్పటిదాకా జడ్జ్‌గా ఎందుకని ట్రై చేయలేకపోయిల్లు? జడ్జి అనే పోస్ట్‌కి నేను వ్యతిరేకం. అంటే ఉద్దేశ్యం ఏంటే ఒక చోట కూర్చొని 10 to 5 జాబ్ చేయటం అంటే నాకు నా మనస్తత్వానికి కుదిరే పని కాదు అది. నేను కొంచెం యాక్టివ్‌గా ఉండే మనిషిని. దానివల్ల నాకు కూర్చొని డెస్క్ జాబ్ చేయడం కష్టం. అందుకోసం నేను అడ్వకేట్‌గా ఉంటే నా టైం నా చేతిలో ఉంటుంది. నాకు ఇష్టం వచ్చినట్టు నేను పని చేయొచ్చు. జడ్జిగా ఉంటే అన్ని కేసులు ఆయన చేయాల్సిందే. ఆయనకి మనసుకు నచ్చింది, నచ్చంది ఏమి ఉండదు. కానీ అడ్వకేట్‌గా నాకు నచ్చిన పని నేను చేయొచ్చు. అందుకోసం కొంచెం ఇండిపెండెంట్‌గా ఉండటం ఇష్టం కాబట్టి నేను అడ్వకేట్‌గా ఉన్నాను. యాహ్! ఓకే. సార్ ప్రెజెంట్ మీకు ప్రస్తుత రాజకీయ వ్యవస్థలు మీకు నచ్చట్లేవనే వాదన కొంత వినిపిస్తా ఉంది. వాస్తవానికి ఎందుకు నచ్చట్లేవు మీకు? ప్రస్తుత రాజకీయ వ్యవస్థ అనేది కరెక్ట్‌గా లేవా? మీ ఒపీనియన్ చెప్పండి. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ సరియైన పద్ధతిలో లేదండి. అందులో అనుమానం లేదు. అన్నిటికీ ఏంటంటే ఒక ఎపీజ్‌మెంట్ పాలిటిక్స్ మొదలైనయి. సంతృప్తీకరణ. ఎవరు సంతృప్తి కోసమో మనం విలువలను తాకట్టు పెట్టుకుంటున్నాం. ఎవరి సంతృప్తి కోసమో మనం మాట్లాడుతున్నాం. ఎవరి సంతృప్తి కోసమో మనం పని చేస్తున్నాం. అలాగనే ఎలక్షన్స్ కూడా చాలా కాస్ట్లీ అయిపోయినాయి. ఒక ఎమ్మెల్యేగా నిల్చోవాలంటే కొన్ని వందల కోట్లు పెట్టాల్సొస్తుంది. మరి వందల కోట్లు పెట్టిన వాళ్ళు మళ్ళీ ఎలా ఉంటారు? వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఆ డబ్బులు? వాళ్ళు ఎలా పూడ్చుకుంటారు? అంటే మీరేం చేస్తారంటే మనం సమాజాన్నే కరప్ట్ చేస్తున్నాం మొత్తం. సో, ఈ వ్యవస్థ పోవాలి. కొత్త వ్యవస్థ రావాలి. తప్పదు. అంటే అప్పటి రాజకీయాలు బెటరా మీ ఒపీనియన్ ప్రకారము? అంటే 1970s కావచ్చు, 1980s, 1990s అప్పటి రాజకీయాలు బెటరా మరి? అంటే మీరు అప్పటి రాజకీయాలు చాలా ప్రత్యక్షంగా చూస్తా వస్తా ఉన్నారు కాబట్టి. అంతే కదా! మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి, జయప్రకాష్ నారాయణ గారి దగ్గర నుంచి, సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గర నుంచి, అద్వానీ గారి దగ్గర నుంచి, వాజ్పేయి గారి దగ్గర దాకా, ఇవాళ మోదీ గారి దాకా కొంత విలువలు ఉన్నవాళ్ళు వీళ్ళంతా కూడా. ఇందిరాగాంధీ కొంత విలువలు ఉన్నవాళ్ళు వీళ్ళంతా కూడా. కొన్ని విలువల కోసం ఫైట్ చేశారు వాళ్ళు. ఇవాళ ఆ విలువల కోసం ఫైట్ చేసే నాయకులు ఎక్కడ ఉన్నారు? మనకి వేళ్ల మీద లెక్కించడం కష్టం. మనం స్వార్థపూరిత రాజకీయాలు ఎక్కువైపోయినాయి. విలువలేవి? స్టేట్స్మెన్ కావాలి మనకి. పొలిటీషియన్స్ కాదు, స్టేట్స్మెన్ కావాలి మనకి. స్టేట్స్మెన్ రావట్లా. ఓకే. ఇక్కడ స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలు ఎక్కువైపోయినాయి అని అంటా ఉన్నారు మీరు. కానీ వీటికే కదా ప్రజలు పట్టం కడతా ఉన్నారు మరి. ప్రజల నిర్ణయమే శిరోధార్యం అంటా ఉంటారు జనరల్‌గా అయితే. వీళ్ళకే కదా మరి ప్రజలు పట్టం కడతా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? కొంతవరకు ప్రజలు కూడా కారణమే దీనికి. నన్ను తప్పట్టే అనుకోవద్దున్నాను. కానీ
ప్రజలు కూడా కొన్ని కొన్ని సౌలభ్యాలకి ఓటేయటం, డబ్బు తీసుకొని ఓటేయటం, లేదా మందు తీసుకొని ఓటేయటం, అలాంటి పనులు చేయటం వల్లనే వాళ్ళు కరప్షన్ మన సమాజం నుంచే పెరుగుతుంది. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎక్కడి నుంచి వస్తారు? సమాజం నుంచి వస్తారు. సో సమాజం కూడా అలానే ఆలోచిస్తుంది. ఇప్పుడు ఆ సమాజంలో మార్పు రావాలి, వస్తుంది, తప్పకుండా వస్తుంది. సో ఇది ఎదటం తరగడం కోసమే, తప్పకుండా ఈ సమాజంలో పూర్తి మార్పు వస్తుంది. కానీ ప్రజలు ఇంకోటి కూడా చెప్పుకోవాలి. ప్రజల గొప్ప విషయం, వాళ్ళు డబ్బులు తీసుకున్నా, మందుకు తీసుకున్నా, ఇంకేం తీసుకున్నా కూడా వేయాల్సిన వాళ్ళకే ఓటేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి, వేయాల్సిన వాళ్ళకే ఓటేస్తున్నారు. కాబట్టి ప్రజల్లో మార్పు కూడా వస్తుంది తొందరలో, నేను అది అలా భావిస్తున్నాను. ఓకే సార్, ఒక సీనియర్ అడ్వకేట్గా చెప్పండి, ఒక వ్యక్తికి అన్యాయం జరిగిందని చెప్పేసి కోర్టు మెట్లు ఎక్కితే అతనికి ప్రాపర్గా ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి అనుకోవచ్చా ఇప్పుడు ఉన్నటువంటి రోజులలో? మీరు ఇప్పుడున్న రోజుల్లో అనే క్లాస్ పెట్టారు కాబట్టి నేను జాగ్రత్తగా సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే, సమస్య వచ్చిన వాడు పరిష్కరించే దిశగా సరియైన పద్ధతిలో వెళ్ళాలి. నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే వయా సూర్యాపేట వెళ్తే హైవేలో వెళ్తాను, కాకుండా ఇంక వేరే రూట్లో వరంగల్ ఇంక ఎటు వెళ్ళాను అనుకోండి, రూట్ దారి తప్పుతాను నేను. సో నేను సరైన దారి ఎంచుకోవడంలో నా యొక్క బాధ్యత కూడా ఉంది. ఆ దారిని మెయింటైన్ చేయడంలో సమాజ బాధ్యత ఉంది, ప్రభుత్వ బాధ్యత ఉంది. అలానే క్లయింటు సరైన అడ్వకేట్ని ఎంచుకోవాలి, సరైన నాలెడ్జ్ పెంచుకోవాలి, తన కేసు మీద తన నాలెడ్జ్ పెంచుకోవాలి, సరైన కోఆపరేషన్ ఇవ్వాలి. అలానే అడ్వకేట్ తనకు వచ్చిన కేసుని క్షుణ్ణంగా చదవాలి, అర్థం చేసుకోవాలి, దాన్ని సరైన విధంగా సబ్మిట్ చేయాలి, కోర్టుకు సబ్మిట్ చేయగలగాలి. తన క్లయింట్ని పరకాయ ప్రవేశం చేయాలి. తన క్లయింట్ ఎలా తన పరకాయ ప్రవేశం చేసి తనే క్లయింట్ అనుకొని ఆ సబ్జెక్ట్ని కోర్టులో జడ్జి గారి ముందు పెట్టగలగాలి. సమస్యని సరిగ్గా సమయస్ఫూర్తితో కోర్టుగా జడ్జి గారు పెట్టినప్పుడు జడ్జి గారు దాన్ని సరిగ్గా అర్థం చేసుకొని, సమగ్రంగా అర్థం చేసుకొని, ఇరుపక్షాల వాదన విని ఏది మంచిది ఏది చెడు అనేది హంసలాగా పాలు నీళ్లు వేరు చేసి ఇవ్వగలిగిన కెపాసిటీ ఆయనకు ఉండాలి. ఇన్ని సందర్భాల్లో మీకు లింకులు ఉండబట్టి సరైన న్యాయం జరుగుతుందా అంటే 100% జరగట్లేదని చెప్పాలి. కొంతవరకు జరుగుతుంది, అంతా జరగట్లేదు. ఓకే, ఒక సీనియర్ అడ్వకేట్గానే చెప్పండి, ఇది కూడా ఇప్పుడు మీకు 44 ఇయర్స్ ఇండస్ట్రీ ఉంది యాజ్ ఏ అడ్వకేట్గా, కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి జిల్లా కోర్టులలో కోట్లకు పైగా కేసులు వేల కొద్ది కేసులు పేరుకుపోయినాయి ఇప్పటిదాకా. అంటే ఇది 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 వైఫల్యంగా చూడాలనుకుంటే ఈ వైఫల్యానికి గల కారకులు ఎవరు? మీ అడ్వకేట్సా, జడ్జి గారా, లేకుంటే క్లయింట్సా? కేసులు త్వరితగతంగా డిస్పోజ్ కాకపోవడానికి ఎవరు కారణం అంటారు మీరు అంతేనా? ఇది వ్యవస్థే మారాలండి. ఇప్పుడు 1947లో ఉన్న జనాభాకి 2023 జనాభాకి ఎంత తేడా వచ్చింది? దాని దామాషాగా జడ్జిలు పెరిగారా? పెరగలేదు. కోర్టులు పెరిగినాయా? పెరగలేదు. కాబట్టి అదే కోర్టుల సంఖ్య అట్లే ఉంటూ ఎక్కువ లేకుండా జనాభా పెరిగింది, లిటిగేషన్ పెరిగింది. సో కొన్ని వేల కేసులు పేరుకుపోతున్నాయి. అక్కడ మనం డిస్పోజ్ చేయాలంటే కొంత అఫ్కోర్స్ జడ్జిలు, అడ్వకేట్లు తాపత్రయపడాలి, చేయాలి, కష్టపడాలి. అట్ సేమ్ టైం కోర్టు సంఖ్య పెరగాలి, వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, వాళ్ళ ఫెసిలిటీస్ పెరగాలి. అలా పెరిగినాడే మనం ఎక్కువగా స్పీడ్గా చేయగలుగుతాం. ఓకే, మీరు ఇక్కడ ఖమ్మం వరకు మనం మాట్లాడితే మీరు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పేసి కొంత మీ ఫాలోవర్స్ నాతో చెప్పడం జరిగింది. యాక్చువల్లీ వాస్తవానికి మీరు ఎమ్మెల్యే క్యాండిడేటా బీజేపీ పార్టీ? నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎప్పుడు కాదండి. నేను ఎప్పుడు యాస్పైర్ చేయలేదు దానికి. నా యాంబిషన్ అది లేదు, పొలిటికల్ యాంబిషన్ లేదు నాకు. ఉంటే నేను పొలిటికల్గా ఎప్పుడో పైగా ముందు వెళ్ళేవాడిని. ఇందాక చెప్పినట్టు వెంకయ్యనాయుడు గారు నాకు కాంటెంపరీగా ఉన్నప్పుడు వారు వైస్ ప్రెసిడెంట్ స్థాయికి వెళ్తే నేను కనీసం రాష్ట్ర స్థాయిలోనే వెళ్ళగలిగేవాడిని ఏమో అనుకుంటే కనుక. కానీ అలా అనుకోలేదు. పొలిటికల్గా నేను యాంబిషన్ లేదు, ఎందుకంటే పాలిటిక్స్కి నేను తగనని నాకు తెలుసు బాగా. అందుకోసం నేను పొలిటికల్గా వెళ్ళలేదు, కానీ ఒక సిద్ధాంతపరంగా మాత్రం కట్టుబడి ఉన్నాను. ఓకే సార్, ఖమ్మం జిల్లా ప్రజానికానికి ఈ సంక్రాంతి పండగ పర్వదినాన ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా? ఒక సీనియర్ అడ్వకేట్గా, అట్ ద సేమ్ టైం సీనియర్ లీడర్గా. మీరు దయచేసి మీ ఓటుని మీరు అమ్ముకోకుండా మంచి వ్యక్తికి మీరు నిజాయితీగా మనంతా ఓటేస్తున్నాడు, అందరం ఇలా అనుకుంటే కనుక సమాజంలో మార్పు వస్తుందండి. అలా అనుకునే రోజు తొందరలో వస్తుంది. ఒక నిజాయితీగా మంచి క్యాండిడేట్ని మనం ఎన్నుకుంటే కనుక వ్యవస్థ మారుతుంది తప్పకుండా. సో ఖమ్మం జిల్లా ప్రజలు కూడా నేను ఇదే కోరుకుంటానంటే, దయచేసి ఒక మంచి క్యాండిడేట్ని ఏమీ ఆశించకుండా ఎన్నుకుందాం, అది నేను కోరుకునేది. బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కళ, సో అది కళగానే మిగిలిపోయింది. దీనిపైన మీరేమైనా స్పందించాలనుకుంటున్నారా? పాపం నిజమే అది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఫస్ట్ టైంకి సెకండ్ టైంకి చాలా తేడా వచ్చిందండి వాళ్ళలో. సెకండ్ టైంకి ప్రజలు ఒప్పుకోలే దాన్ని. ఇది కొంచెం ప్రజలకు దూరమైనారు వాళ్ళు, ఏదో రకంగా ప్రజలకు దూరమైనారు. దానికి కారణాలు అనేకం, కన్ను సాగు కారణాలు అనేకం చెప్పుకోవడం కాదు, కానీ ఏ రాజకీయ నేత కూడా ప్రజలకు దూరం అయితే మాత్రం పరిస్థితి ఇలాగే ఉంటుంది.
ఇంకోటి యాంటీ ఇన్కంబెన్సీ. యాంటీ ఇన్కంబెన్సీ ఎప్పుడూ ఉంటుందండి. రెండోసారి టర్మ్‌లో ఇప్పుడు ఏ గవర్నమెంట్ కైనా మూడోసారి రావాలంటే చాలా కష్టమైన విషయమే. అంత ఈజీ కాదు. యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. దాన్ని తట్టుకొని ముందుకు పోవాలంటే దానికి మధ్య దళారులు లేకుండా వ్యవస్థని ప్రజలతో డైరెక్ట్‌గా సంబంధాలున్న నాయకులు ఎదగాలి. అలా వస్తేనే అవుతుందండి అది. అలా మనం నమ్మకాన్ని కూడా కలిగించాలి ప్రజలకి. మేము మీకోసం ఉన్న నమ్మకం కూడా కలిగించాలి. అలా కలిగించడంలో బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయిందేమో నేను అనుకుంటున్నాను. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై మీ కామెంట్ ఏంటిది? రాబోయే రోజుల్లో మరలా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్‌ని ఫార్మ్ చేస్తదా? అంటే మీకున్నటువంటి ఒపీనియన్ ప్రకారమే చెప్పండి ఇది గూడా. అలా భవిష్యత్తు మనం చెప్పలేమండి ఎప్పుడు కూడా. ఇది అంతా కూడా పెర్ఫార్మెన్స్ బేస్డ్. అంతేగాని మీరేమి ఫ్యూచర్‌లో చెప్పడానికి మనమేం భవిష్యత్తులో జ్యోతిష్ శాస్త్రవేత్తలం కాదు మనం. ఇప్పుడు వీళ్ళు సరిగ్గా ప్రజలిచ్చిన ఇంత గౌరవాన్ని ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత కొంతమంది అయితే 40, 50 వేల, 25, 30 వేల మెజారిటీతో గెలిచారు వీళ్ళు. అంటే ప్రజలు ఎంత ఎంత పట్టం కట్టారో చూడండి వీళ్ళకి. ఇది నిలుపుకోవాలి వీళ్ళు. నిలుపుకొని నిజాయితీ పనిచేసి కొంత రిజల్ట్ చూపించాలి. చూపిస్తే రాగలుగుతారు. ఏం తప్పేముంది? ప్రజాస్వామ్యంలో ఏదైనా కానీ పాజిబుల్. యాహ్! ఓకే. సార్ మీకున్నటువంటి 44 ఇండస్ట్రీ సీనియర్ మోస్ట్ అడ్వకేట్‌గా ఇప్పటిదాకా మీరు అనుకున్నటువంటి మీ గోల్స్, మీ టార్గెట్స్, మీ అచీవ్‌మెంట్స్ వాటెవర్ అన్నిటికన్నీ సాధించుకున్నారా? లేకుంటే ఏమైనా మిగిలిపోయిందా? వృత్తిపరంగా 100% సంతృప్తితో ఉన్నానండి. అందులో అనుమానం లేదు. ప్రవృత్తిపరంగా రోటరీలో నేను గాని ఇతరత్ర సేవల్లో కానీ నేను చాలా బాగా పార్టిసిపేట్ చేశాను. నాకు 100% తృప్తి ఉంది నాకు. ఫ్యామిలీ పరంగా ఐఎమ్ వెరీ మోస్ట్ ఫార్చునేట్ పర్సన్ నేను. నేను, నా భార్య, మా అమ్మ, మా పిల్లలు అంతా చాలా చక్కగా మేమంతా కూడా ఒకరికొకళ్ళం సహకరించుకుంటూ పనిచేసుకుంటున్నాం. కాబట్టి నాకు నా జీవితంలో పరిపూర్ణంగా సంతృప్తిగా ఉన్నా అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను ఆ భగవంతుడి దయ వల్ల. యాహ్! ఓకే. ప్రెజెంట్ మీ ప్రాక్టీస్ చాలా తగ్గిందని జెప్పేసి కొంత టాక్. ఎందుకు తగ్గింది? మీరు తగ్గించుకున్నారా? లేకుంటే మీ గ్రాఫ్ ఏమైనా తగ్గిందా? యాస్ ఎ అడ్వకేట్‌గా? లేదు అస్సలు తగ్గించుకోవడం తగ్గలేదు. తగ్గించుకున్నాను. నేను 15, 16 14, 15లో గవర్నర్ అయిన తర్వాత 16 నుంచి తగ్గించుకుంటూ వచ్చాను నేను. నేను 60 ఏట నేను అనుకున్నాను అన్నమాట. యాక్చువల్లీ రిటైర్ అవుదాం అనుకున్నాను. కానీ రిటైర్ అవ్వలేకపోయాను 60 ఏట. నాకున్న డిమాండ్, నాకున్న క్లయింట్ల ఒత్తిడి వల్ల. అందువల్ల ఇప్పటికీ నేను కనుక ప్రాక్టీస్ తలుపు తీస్తే జనాలు క్లయింట్స్ వస్తారు. నాకు రాకపోలేదు. అభిమానులు ఉన్నారు నాకు వస్తారు. కానీ నేను తగ్గించుకుంటూ వచ్చాను. ఎందుకంటే అది ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడకూడదనే ఉద్దేశంతో తగ్గించుకుంటూ వచ్చాను. నేను తగ్గించుకుంటూ వచ్చా కానీ నాకు ప్రాక్టీస్ డిమాండ్ తగ్గడం అనేది కరెక్ట్ కాదు. యాహ్! ఓకే. ఇప్పుడు 44 ఇండస్ట్రీ ఉంది. ఇది 50 వరకు చేస్తారా మీరు ప్రాక్టీస్ అనేది? చెప్పలేం. నేను తగ్గించుకుంటూ వచ్చా అని చెప్పాక ముందే మీకు నేను. ఇప్పుడు కొన్ని ఒక 40, 50 మ్యాటర్స్ ఉన్నాయి ఇంకా నా దగ్గర. ఇవి కూడా తొందరగా అయిపోతే నేను కంప్లీట్‌గా నేను విత్‌డ్రా అవుతాను ప్రొఫెషన్ నుంచి. ఓకే. విత్‌డ్రా అయ్యి ఏం చేయాలనుకుంటున్నారు? ప్లానింగ్స్? నాకు ఫస్ట్ ఫ్యామిలీకి నేను ఎప్పుడు కూడా ఫస్ట్ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తాను. ఫ్యామిలీ తర్వాత ప్యాషన్. నా ప్యాషన్ రోటరీ. రోటరీకి ఇంకా ఎక్కువ సమయం ఇద్దాం అనుకుంటున్నాను. రోటరీ కానీ సమాజ సేవలో కానీ ఎక్కువ సమయం ఇద్దాం అనుకుంటున్నాను నేను. యాహ్! ఓకే. సార్ మీ మనసులోని మాట ఏంటి సార్? ఎందుకంటే ఒక సోషల్ యాక్టివిస్ట్‌గా మీరు చాలా సేవలు చేసిర్రు. రోటరీ క్లబ్ అనే ఒక వింగ్ ద్వారా. మీ మనసులోని మాట? నా మనసులో మాట ఏంటంటే ముఖ్యంగా నాతోటి న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులకి ఒక మాట చెప్పదలుచుకున్నానంటే, మనం కేసులు రావట్లేదు అనుకోవటం ఎక్కువసేపు అనుకుంటాం మనం. కానీ వచ్చిన కేసు మీద మనం పరిపూర్ణంగా, క్షుణ్ణంగా మనసు పెట్టి చదివి దాన్ని గెలవాలి, దాన్ని సాధించాలి అనేటువంటి తాపత్రయం లేదు. ఆ ఫైర్ కావాలి. మనిషికి ఆ ఫైర్ కావాలి. నేను జూనియర్ న్యాయవాదులు చెప్పేదంటే సంపాదన కావాలి. డెఫినెట్‌లీ సంపాదన అనకుండా ఉండటానికి వీల్లేదు. సంపాదన కావాల్సిందే. సంపాదనతో పాటుగా తను ఉన్న ఫైల్ ఏడల, బ్రీఫ్ ఏడల మంచి నమ్మకాన్ని క్లయింట్‌కి కలిగించేటువంటి పరిస్థితిలో మనం చదవాలి దాన్ని. చదివి జడ్జిని కూడా మెప్పించగలగాలి. అలా చేస్తే ఒక కేసు గెలిస్తే 10 కేసులు వాళ్ళే వస్తాయి. ఆటోమేటిక్‌గా వస్తాయి. ఎంత మౌత్ పబ్లిసిటీ కదా మనదంతా కూడా. మనమే పేపర్‌లో వేసుకోవడం వీల్లేదు. నేను ఈ కేసు గెలిచాను పేపర్‌లో వేసుకోవడం వీల్లేదు. మనది ప్రొఫెషనల్ ఎథిక్స్‌కి విరుద్ధం. సో మనకు పబ్లిసిటీ ఎవరు ఇవ్వాలి? మన క్లయింట్సే ఇవ్వాలి. సో క్లయింట్స్ పబ్లిసిటీ ఇచ్చేట్టుగా మనం చేయాలి. పబ్లిసిటీ అంటే వాళ్ళు వీడి దగ్గర పోవద్దు అని పబ్లిసిటీ ఇచ్చే పరిస్థితి రాకూడదు. వీడి దగ్గర పోవాలండి, వీడి దగ్గర ఇంకో కేసు తీసుకురావాలనే పరిస్థితి తీసుకొచ్చుకోవాలి. అలా తీసుకొచ్చాలంటే నమ్మకంతో పనిచేయాలి. క్లయింట్ ఏడ నమ్మకంతో పనిచేయాలి. కోర్టును మెప్పించగలగాలి తన కేసుని. అలా చేస్తే న్యాయవాదులు ఎక్కువ మంచి పేరు తెచ్చుకుంటారని నా జూనియర్లకి నా యొక్క సలహా. యాహ్! ఓకే. మీకున్నటువంటి 44 ఇండస్ట్రీలలో వేలకు పైగా కేసెస్‌ని మీరు వాదించిల్లు. ఓకే. యాక్చువల్లీ ఎట్లాంటి కేసెస్‌ని ఎక్కువగా టేకప్ చేసిల్లు? నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉన్నప్పుడు మినహా తర్వాతంతా కూడా నాకు సివిల్ అంటే ప్యాషన్ నాకు. ఐఎమ్ ప్యాషనేట్ టువర్డ్స్ సివిల్. సో సివిల్ కేసులు ఎక్కువ చేశాను. ప్రాపర్టీ కేసులు, తర్వాత హిందూలా కానీ అలా సివిల్ కేసు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. అయితే నాదంతా కూడా సెలెక్టివ్గా ఉండేది. ఎప్పుడు కూడా ఏ కేసు అయినా రాగానే ప్రతి కేసు నేను తీసుకునేవాడిని కాను. నాకు నచ్చాలి, కేసు నచ్చాలి, కేసులో ఫ్యాక్ట్స్ నచ్చాలి. దాంట్లో
ఓ ఫైటింగ్ ఉండాలి. ఫైట్ ఉండాలి దాంట్లో. ఒక నిజాయితీగా మనం ఫైట్ చేయడానికి అవకాశం కలిగి ఉండాలి. స్కోప్ ఉండాలి. అలా ఫైట్ చేయడానికి స్కోప్ ఉన్న కేసులే తీసుకురాను నేను. మామూలుగా ఎవరన్నా చేసే కేసులు ఏమైనా ఉంటే అవి ఎక్కువగా నేను యాక్సెప్ట్ చేసేవాడిని కాను. అందువల్ల ఆ సివిల్‌లో కూడా చూసీగా సెలెక్టివ్‌గా ఉండటం వల్ల దాంట్లో నాకు చాలా సంతృప్తి కూడా వచ్చింది. యాహ్! ఓకే. సార్ యాస్ ఎ అడ్వకేట్‌గానే చెప్పండి. వృత్తిపరంగా ఔట్ ఆఫ్ 100 మీరు ఎంత పర్సెంటేజ్ వరకు మీరు సక్సెస్ అయిన అనుకుంటున్నారు? 44 ఇయర్స్ ఇండస్ట్రీ. నేను 99% సక్సెస్ అయినానండి. 99% సక్సెస్ అయినాను. నా కేసులో 99% నేను దాంట్లో న్యాయం చేయగలిగాను. నా క్లయింట్ న్యాయం చేయగలిగాను. అందులో అనుమానం లేదు. ఓకే. ఒకానొక టైంలో ఒక కేస్ మిమ్మల్ని బాగా ముప్పు తిప్పలు పెట్టించినటువంటి కేసెస్ ఉందా? ఎందుకుండవండి చాలా ఉంటాయి. ఒకటి కాదు. ఒక నిజంగా ప్రాక్టీస్ చేసినటువంటి యాక్టివ్ న్యాయవాది చేతిలో అన్ని కేసులు అంత ఈజీగా గెలవండి మనం. చాలా తిప్పలు పడతాయి. కొన్ని రాత్రులు నిద్రపోని రాత్రులు చాలా ఉన్నాయి. కేస్ స్టడీ క్లయింట్ కల్లోకి వచ్చే రోజులు చాలా ఉన్నాయి. ఉంటాయండి. చాలా చాలా కష్టపడాలి. కష్టపడితేనే కష్టపడ్డా కూడా ఫలితం దక్కదు ఒకసారి. అలాంటి కష్టపడిపోతే అసలు దక్కదు. నిజంగా న్యాయంగా నిజాయితీగా గెలవాలనుకుంటే కష్టపడాలి తప్పదు. కానీ ఇప్పుడు న్యాయం అనేది చాలా ఈజీగా అందట్లేదు అనే వాదన చాలా క్లియర్ కట్‌గా అర్థమవుతా ఉంది. దీనికి కారకులు ఎవరు మరి? అలా వ్యవస్థే కారణం అండి. ఒకళ్ళెవరు అనటం వీల్లేదు. వ్యవస్థలోనే అలా ఉంది. నా ఒక హైకోర్టు జడ్జి గారు మా చీఫ్ జడ్జి గారు మాకు బార్ అసోసియేషన్‌కి వచ్చినప్పుడు ఎవరో అడ్వకేట్ గారు అడిగారు. ఏవండీ ఇప్పుడు మేజిస్ట్రేట్లు ఏంటి ఇంత తక్కువ గ్రేడ్ వాళ్ళు వస్తున్నారేంటి ఈ మధ్య అని అడిగాడు ఆయన. అంటే ఆ జడ్జి గారు అడిగాడు, ఎక్కడ చూస్తున్నారు వాళ్ళని అడిగాడు. ఎక్కడ చూస్తున్నారు? సమాజం నుంచి మా నుంచే వస్తున్నారు. సో మా దగ్గరే గ్రేడ్ మొదలైంది అని ఆయన చెప్పే సమాధానం, నేను చెప్పే సమాధానం కాదు. సో అందువల్ల సమాజంలోనే మార్పు రావాలండి తప్పదు. ఓకే. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వెషన్ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? పండగ పర్వదినాన మీ ప్రజలకే కావచ్చు, లేకుంటే మీ బీజేపీ పార్టీ కార్యకర్తలకే కావచ్చు, లేకుంటే 22వ తారీఖున ఏదైతే అట్టహాసంగా జరగబోతుందో రామ మందిరం గురించే కావచ్చు. వాటెవర్ దేని గురించైనా సరే ఫైనల్లీ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఒకటేనండి. చెప్పాలనుకుంటే ఒకటే మాట ఏంటంటే అందరు ప్రజలకి అడ్వకేట్లు కాదు, బీజేపీ కాదు, సంఘ కాదు, కాంగ్రెస్ కాదు. ప్రజలందరూ కూడా ఒక నిజాయితీ అయిన మనస్తత్వాన్ని మనం ఆలోచించుకోవాలి. మనం ఇక్కడేదో మనం వేరే ఆలోచన పెట్టుకొని ముందుకు పోతే కాదు అది. మనం పాజిటివ్గా ఆలోచించాలి. చక్కటి ఆలోచనతోటి, చక్కటి క్రమశిక్షణతోటి నలిగినప్పుడు మీరు మీ ముందు మాట్లాడినవాడు, మీ వెనక మాట్లాడినవాడు తేడా ఉండకూడదు. మనం ఎవరి ముందు మాట్లాడినా కూడా ఒకటే మాటగా ఉండాలి అది. అలా మన ప్రవృత్తిని పెంచుకున్నప్పుడు ఈ యొక్క పాజిటివ్ యాటిట్యూడ్ ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. సో కాబట్టి నేను పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోమని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఓకే. సార్ యాక్చువల్లీ ఇంకో క్వెషన్ సార్. మీరు రోటరీ క్లబ్ ద్వారా చాలా సేవలు అందించిల్లు. తద్వారా మీరు గవర్నర్ కూడా అయ్యిల్లు. సో యాజ్ ఎ అడ్వకేట్‌గా మీకు ఒక మంచి పేరు, ప్రఖ్యాత ఇదంతా ఉంది ఖమ్మం జిల్లాలో. ఓకే. వీటికి తగిన రీతిలో తగిన ఫలాలుగా ఏమన్నా అవార్డ్స్ ఏమన్నా వచ్చాయా మీకు? అయ్యో! చాలా వచ్చినాయండి. నాకు సర్వీస్ అబోవ్ సెల్ఫ్ అవార్డ్ అని రోటరీ ఇంటర్నేషనల్ నుంచి వచ్చిందండి. అది ది హైయెస్ట్ అవార్డు. మొత్తం ప్రపంచం మొత్తం మీద 120 మందికి ఇస్తారు. ఆ అవార్డు నాకు వచ్చింది. ఆ తర్వాత అలా రోటరీలో చాలా అవార్డులు వచ్చినాయి నాకు. ఆ తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసినప్పుడు నాకు బెస్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవార్డు ఇచ్చారు డీజీపీ గారు. బెస్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నేను 90% కేసులు నేను కన్విక్షన్ ఇప్పించగలిగాను. ఎక్కడైతే న్యాయం ఉందో అక్కడ, న్యాయం ఉన్న చోటల్లా ఎక్కడైతే ఎవిడెన్స్ ఉందో అక్కడల్లా అవుట్ ఆఫ్ 100 90% కన్విక్షన్ ఇప్పించగలిగాను. అందువల్ల ఇప్పటికీ అప్పుడు నాతో పనిచేసిన ఎస్పీలంతా కూడా ఇప్పటికి కూడా నన్ను కలిస్తే వాళ్ళంతా డీజీపీలు, డీఐజీలు అవి రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. వాసుదేవ్ గారు పీపీ గారనే పిలుస్తారు నన్ను వాళ్ళు. అంటే అంత ఇంపాక్ట్ ఉంది వాళ్ళ మీద నా యొక్క వర్క్. సో నేను ఆ రకంగా 90% ఒక కేసు గెలిచాను అక్కడ. సో వాట్ ఎవర్ ఇట్ ఈజ్, నేను ఇంత సక్సెస్ ప్రొఫెషనల్‌లో కానీ, రోటరీలో కానీ, వ్యక్తిగతంగా కానీ అవడానికి కారణం నా ఫ్యామిలీ. నా వైఫ్ రమణి, లేదా నా పిల్లలు విశ్వనాథ్, కమల్ కుమార్, నా మనవలు, మా అమ్మ. వీళ్ళంతా ఫ్యామిలీ పరంగా నేను సక్సెస్ఫుల్గానే నడిపాను కాబట్టి ఫ్యామిలీ సపోర్ట్తోనే మనం ఇది చేయగలిగాం. మనం ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఇన్ని కార్యక్రమాలు చేయలేము. కాబట్టి నా ఫ్యామిలీకి నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాలి. రైట్. సో ఇదండి ఇవాల్టి ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరియు ఇంపార్టెంట్ టాపిక్‌తో మీ ముందు చూస్తున్నాను. బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.